హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గాయస్, ఈరోజు మా మమ్మీ ఇంట్లో ఏం వంట వండలేదు. సో అందుకే బయట ఎక్కడైనా తిందామని చెప్పేసి బయటికి వెళ్తున్నాం అనమాట. సో మనం కోరమంగళ ఏరియాలో ఉంటాము. ఈ కోరమంగళ ఏరియాలోనే వెళ్తున్నాం, ఏదైనా మంచి రెస్టారెంట్ కనపడుతుందని చెప్పేసి. మేమైతే ఈ యొక్క జలంధర్ స్ట్రీట్ అంట ఈ కోరమంగళలోనే ఉంది. సో ఈ యొక్క స్ట్రీట్ స్పెషాలిటీ ఏంటి అంటే 195కి వెజ్ అన్లిమిటెడ్ బఫెట్ అంట. 30 ఐటమ్స్ ఉంటాయి. సో బైక్ పార్క్ చేసేసి మేమైతే ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ స్టార్టింగ్లోనే ఉంటుంది. మనకి ఇక్కడ ఏవైతే ఐటమ్స్ కనపడుతున్నాయో ఏ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయన్నమాట లోపల. సో ఇక్కడ టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. సో చూసారు కదా, రెస్టారెంట్ అవుట్లుక్ అయితే చాలా బాగుంది. ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ పన్నీర్ అంట, ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫస్ట్ ట్రిప్ అనమాట మనకి. వెజ్ ఐటమ్స్ టోటల్ అన్ని వెజ్తోనే తయారు చేసినారు. చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే తయారు చేసినారు. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ కానీ మంచిగా ఫుడ్ తినేవాళ్ళు వస్తే వర్త్ ఇట్ అనమాట. అస్సలు ఏం తినుకోకున్నట్లు కొంచెం తినేవాళ్ళు వస్తే ఎత్తిపోతుంది. సో రెస్టారెంట్ అయితే చూడండి, చాలా బాగుంది రెస్టారెంట్. మనం ఇట్లా బఫెట్ లాగా వచ్చి మనమే వడ్డించుకొని తినాలన్నమాట. ఫ్యామిలీతో వస్తే కూర్చోడానికి కూడా చాలా బాగుంది రెస్టారెంట్ మొత్తం అంతా. అయితే నేను నిజంగా ఫ్రెండ్స్, ఇందులో కొన్ని ఐటమ్స్ అయితే నా జీవితంలో అయితే నేను తినలేదన్నమాట. కొన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. చాలామంది జనాలు అయితే చాలామంది వచ్చారు రెస్టారెంట్ అయితే. మేము దగ్గర ఇప్పుడు 9-9:30 అవుతుంది, కానీ ఫుల్ జనాలు అయితే ఉన్నారనమాట ఇప్పటికి. సో లాస్ట్కి అయితే మనం డెజర్ట్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఐస్ క్రీమ్ వేసే కొంచెం తినేసి ఇక స్టార్ట్ అయితే అయిదాం అనుకున్నాం అనమాట. ఇది వచ్చేసి జలంధర్ స్ట్రీట్ కోరమంగళ.